ప్రభునామంలో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై 68వ కీర్తన 19వ వచనం చదువుకొని ధ్యానం చేద్దాం. ప్రభువు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గత సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని భరించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. సుదూరమైనటువంటి ఈ సంవత్సరం అంతటిలో కూడా మమ్మల్ని మేము భరించలేము, మా కుటుంబాన్ని భరించలేము, మేమున్న సంఘాన్ని భరించలేము, మేమున్న సమాజాన్ని భరించలేము. మమ్మల్ని అందరినీ భరించమని మీ చేతులకు అప్పగించుకుంటుండగా మమ్మల్ని భరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న వాక్య ధ్యానము మా ఒక్కొక్కరి అనుదిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో ఎలాగున మీరు మమ్మల్ని భరిస్తున్నారో మేము గ్రహించి మీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించే కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ సోదర సోదరులరా, ఈ వాక్య భాగములో ప్రభువు స్తుతి నొందునుగాక. ఎందుకు ప్రభువు స్తుతి నొందాలి అనంటే, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము దేవుడు మన యొక్క భారాన్ని భరిస్తున్నటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎలాగున ఆయన మానవుల యొక్క భారాన్ని భరిస్తున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు సృష్టిని సృష్టించేదానికి పూర్వము ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఆ సృష్టిని సృష్టించేటువంటి ఆ క్రమములో ఆయన ఆ జలముల మీద అలాడుచుండెను అనేటువంటి మాటని మనం ఏదైతే చూస్తూ ఉన్నామో, ఆయన ప్రారంభము నుంచి కూడా ఉన్నవాడు అను దేవుడుగా ఉంటూ కూడా మనందరినీ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన భరిస్తున్నటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, ఆయన యొక్క సృష్టిని మనం ఆలోచన చేసినప్పుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటన్నిటినీ, అందులో ఉన్న జలచరములను ఆయన సృష్టించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నప్పుడు ఒకసారి పైన ఉన్నటువంటి ఆకాశాన్ని మనం చూస్తే, ఆకాశము శూన్యములో ఎలాగున మన తలపైన ఉన్నది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అది కూడా ఆయన భరిస్తున్నటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భూమి పునాదులను మనం చూస్తే ఆశ్చర్యము అనిపిస్తుంది. నీటి మీద భూమిని పునాదులు వేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆకాశానికి ఆయన ఎక్కడ పునాదులు వేశాడో మనకు తెలియదు. ఆకాశము శూన్యంలో మనకు కనబడుతూ ఉంది. ఆయన మనలను భరిస్తున్నాడు అనంటే, తన సృష్టిని సృష్టించినప్పుడే ఆయన భరించేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సమస్త సృష్టిని ఏలడానికి దేవుడు తన స్వరూపము, తన పోలికలో మానవుని నిర్మించి, మీరిద్దరూ సంతోషంగా జీవించండి, నేను మీ మధ్యకు వచ్చి మీతో సహవాసం చేస్తానని ఆయన చెప్తే, వాళ్ళు ఇద్దరూ ఒద్దికగా ఉండి తమను తాము భరించడానికి బదులుగా లోకములో, పాపములో ప్రవేశించడానికి మునుపు దేవుడు చెప్పిన మాట వినకపోవడం ద్వారా తమను తాము భరించడానికి చేతగాకుండా పోయి ఒకరు ఒక దిక్కున, మరొకరు ఒక దిక్కున వెళ్ళిపోయినటువంటి ఆ క్రమంలో దేవుడు వారిని పేరు పెట్టి పిలిచి తిరిగి వారిని కట్టినటువంటి ఆ సందర్భంలో నిర్దోషమైనటువంటి పశువును ఆయన బలి ఇచ్చి వారిని భరించినటువంటి దేవునిగా, చర్మపు చొక్కాయలను ధరింపజేసిన దేవునిగా మనం చూస్తే, సరే మీరు కుటుంబ వ్యవస్థ కలిగి ఉండండి అని దేవుడు వారికి బిడ్డలను అనుగ్రహిస్తే, ఆ ఇద్దరు బిడ్డలు కూడా ఒకరిని ఒకరు గొడవలాడుకొని చిన్నవాడిని పెద్దవాడు చంపివేస్తే మీరు భరించలేరు అని నేను మీకోసం వస్తాను అని లోకానికి యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు.
కుటుంబాన్ని భరించలేకపోయినటువంటి వ్యవస్థ, సమాజాన్ని భరించలేకపోయినటువంటి వ్యవస్థ, ఆ కుటుంబము పాడైపోయింది. దాని తర్వాత వచ్చినటువంటి కుటుంబాలు సొసైటీగా ఏర్పడి అవన్నీ కూడా పాడైపోయినటువంటి స్థితిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి ఆయన మనందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకము ఆయనను భరించలేకపోయింది. బాలుడుగా ఉన్నటువంటి ప్రభువును చంపేయాలని ఆలోచన చేశారు. చిన్న బాలుడే, అప్పటికి ఆయన ఏమి ఇంకా అద్భుతాలు సూచక క్రియలు చేయలేదు. కానీ ఆయన్ని చంపేయాలని లోకం అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడే ఆ పేదరికంలో ఉన్న కన్య మరియ యోసేపును సంరక్షించి పోషించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ బాలుడుగా ఉన్నప్పుడే వారిని భరించినటువంటి వారిగా చూస్తూ ఉన్నాం. ఎందుకు కన్య మరియకు యోసేపుతో ప్రదానం చేయబడిన తర్వాత ఆ పరిస్థితి ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించవలసి వచ్చింది అనంటే, యేసుక్రీస్తు ప్రభు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు సహాయ సహకారాలు అందించడానికి కొరకు ముందుగానే ప్రదానం చేయబడినటువంటి యోసేపుని మనం చూస్తున్నాం. ఎందుకు యోసేపు ఆ రీతిగా వదిలిపెట్టకుండా అలాగనే ప్రభు యొక్క దూత మాట విని ఆమెను చేర్చుకున్నాడు అనంటే, యోసేపు కనుక విడిచిపెట్టినట్లయితే ఆ గర్భవతిగా ఉన్నటువంటి పరిశుద్ధ కన్య మరియ గర్భంలో ఉన్నటువంటి శిశువుతో కూడా కలిపి ఆ కన్య మరియను రాళ్లతో కొట్టి చంపాలి అని దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చూపిస్తారు కనుక అలాగా ఆయన అర్ధాంతరంగా చనిపోకూడదు. కాబట్టి మనందరి పాప శిక్ష భరించాలి కనుక ఆయన ఆ రీతిగా భద్రపరచబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించినటువంటి ఆ జీవితంలో ఒక కుటుంబంలో అయ్యా మా యొక్క తల్లికి జ్వరం వచ్చింది అని పేతురు చెప్తే పేతురు అత్త జ్వరాన్ని గద్దించి స్వస్థపరిచాడు. మా ఇంట్లో ఉన్నటువంటి ఆ ఒక కుమారుడు చనిపోయాడు అంటే ఆ కుమారుడిని తీసుకుని వెళుతుంటే పాడి ముట్టుకొని ఆ బిడ్డను లేపి తల్లికి అందించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ చిన్నది చనిపోయినటువంటి స్థితిలో ఆ కుటుంబము భరించలేనటువంటి స్థితిలో రోధిస్తూ ఉంటే చిన్నదాన లెమ్ము అని చెప్పి ఆ చిన్నదానాన్ని చనిపోయిన దానిని బ్రతికించి ఆ కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబాన్ని భరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి దినాలలో వ్యక్తిగతంగా సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకొని పన్ను వసూలు చేస్తున్నటువంటి జక్కయ్య ఇంటికి కూడా వెళ్ళి అతనిని కూడా భరించి ఆయన దేవునిని నమ్ముకునేటట్లుగా చేసి నశించిపోతున్నటువంటి అతనిని రక్షించినటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు కుష్ఠరోగులు ఊరు వెలపట్టుకు వెనువెంగబడినటువంటి స్థితిలో ఉంటే ఆయన వెళ్ళాల్సినటువంటి మార్గం మరొక మార్గంలో వెళ్ళాలి. కానీ వారున్నటువంటి మార్గంలో ఆయన వెళుతూ వారిని స్వస్థపరిచినటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మన రోగములను భరించాడు, మన వ్యసనములను భరించాడు. మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సృష్టి అంతటిని సృష్టించి ఈ సృష్టి పాడైనటువంటి స్థితిలో మానవుని యొక్క పాపం వల్ల శపించబడిన స్థితిలో ఉంటుండగా ఆయన మనలను భరించడానికి ఈ లోకానికి వచ్చి ఆ రీతిగా మన యొక్క భారాన్ని భరించినటువంటి దేవునిగా చూస్తూ ఉంటున్నాం. ఈ నేటికి కూడా యేసుక్రీస్తు ప్రభుని రక్షణను అనుభవించినటువంటి కుటుంబాలలో పిల్లలు మాట వినక వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ చక్కగా చదువుకోమని దూర ప్రాంతాలలో, రాష్ట్రాలలో, దేశాలలో పిల్లలను పంపించి వాళ్ళకు కలిగిన సమస్తాన్ని ఖర్చు పెట్టి బిడ్డలు ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటే ఆ తరువాత ఆ బిడ్డలను భరించలేనటువంటి స్థితిలో ఆ బిడ్డలు బాగుపడడానికి కోరుకుంటే చెడిపోయినటువంటి వారుగా వాళ్ళు తయారైనప్పుడు భరించలేనటువంటి తల్లిదండ్రుల యొక్క రోదన మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో భార్య భర్తలు సంతోషముగా జీవించమని దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ వివాహము అయ్యేంత వరకు ఒక రకంగా ఉండి వివాహము అయిన తర్వాత ఎంతో సౌందర్యవంతురాలైనటువంటి భార్యను కలిగి ఉండి కూడా సంతృప్తి లేకుండా పరస్త్రీ వ్యామోహంలో చెడిపోయినటువంటి కుటుంబ వ్యవస్థను కలిగి భారము భరించలేనటువంటి స్థితిలో అబ్బా నేను భరించలేను అని భర్త భార్య గురించి,
భార్య భర్తను గురించి చెప్పేటువంటి నేటి సొసైటీలో దినాలలో మనం జీవిస్తూ ఉంటున్నాం. పిల్లలను భరించలేక వీళ్ళు లేకుండా ఉంటేనే బాగుండేది అనేటువంటి తల్లిదండ్రుల గురించి మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రుల యొక్క పరిస్థితి అలాగనే ఉంటే, మా తల్లిదండ్రులు మేము ప్రభువుని నమ్ముకున్నాం కానీ వారు ఇంకా అదే వ్యసనాల్లో ఉన్నారు, మా తల్లిదండ్రులు రక్షణ పొందాలని వారిని భరించలేకుండా ఉన్నటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనందరినీ భరించడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఇశ్రాయేలీయులను తన రెక్కల మీద మోసుకొని నేను వెళ్ళానని చెప్పి ఆయన తెలియచేస్తున్నాడు. వారు భరించలేనటువంటి పాపపు బానిసత్వానికి సాదృశ్యం గల ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని ఆయన రక్షించినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనల్ని కూడా పాప శిక్ష నుంచి రక్షించడానికి కొరకు సిలువను మన కొరకై ఆయన మోసినటువంటి వాడుగా, క్రాస్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అవర్ సిన్స్ అనేది మనం చూస్తాం. మనందరి పాపం, లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనందరి పాప భారాన్ని ఆయన భరించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడుగా, సంపూర్ణమైనటువంటి మానవుడిగా, మానవులు చేసిన పాపానికి రావాల్సిన ప్రాయశ్చిత్తాన్ని పరిశుద్ధ తన దేహం మీద వేసుకొని మన కొరకు భరించినటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఒక అధికారి నా యొక్క దాసుడు చావు సిద్ధంగా ఉన్నాడయ్యా అని అడిగినప్పుడు ఆయన ఉన్నటువంటి స్థలములోనే ఉన్నాడు, కానీ ఆ క్షణమందే ఆ యొక్క దాసుడు స్వస్థపరచబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఎన్నో వాక్య భాగాలలో దేవుడు మమ్మల్ని భరిస్తూ ఉన్నాడు అనేటువంటి లేఖనాలని మనం చూస్తాం. అందుకనే 68వ కీర్తన 19వ వచనంలో అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. సాధారణంగా మనం అనుకుంటాం మనమే మన యొక్క బరువును మోస్తున్నామని మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి తల్లిదండ్రులంగా మన బిడ్డల యొక్క భవిష్యత్తును మనం మోయడం లేదు, మన బిడ్డల యొక్క భారాన్ని మనం మోయడం లేదు. తల్లిదండ్రులంగా మన భారాన్ని, మన బిడ్డల భారాన్ని, మన బిడ్డల భారాన్ని కూడా అనుదినము భారాన్ని భరిస్తున్నటువంటి జీవం కలిగినటువంటి దేవాతి దేవుడు అనేటువంటి సత్యాన్ని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. డైలీ బేరెత్ అవర్ బర్డన్స్, మన యొక్క భారభరితమైనటువంటి పరిస్థితులను మనము కాదు భరించేది, ఆయన మన కొరకు భారాన్ని భరించేవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనుదినము ఆయన మనకి ఇస్తున్నటువంటి ఆ యొక్క బహుమానాలు, ఆత్మ సంబంధించినటువంటి వరములు ఏంటి అంటే, రక్షించబడిన తర్వాత ఒక సంఘాన్ని తన యొక్క రక్తములో కడిగి పవిత్రపరిచి ఆ సంఘానికి అవసరమైన ఉపదేశకులను, సేవకులను, పరిచరకులను, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మనకు రానటువంటి తెలివితేటలను, మనకు లేనటువంటి జ్ఞానాన్ని, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం ద్వారా మనము ఏం మాట్లాడాలో తెలియనటువంటి మన నోటికి ఆయన జీవ వాక్కులను ఇచ్చి ఆయన మనల్ని భరిస్తూ ఉన్నాడు. అనేక సార్లు మన తల్లిదండ్రుల మాట మనం వినకపోయినప్పుడు సహా ఆయన మనను కనికరముతోటి భరించేటువంటి వాడుగా ఉన్నాడు. అనేక సార్లు దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం నడువునటువంటి పరిస్థితులలో సహా ఆయన మనను భరిస్తూ ఉన్నటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భూమి మీద పాపము యొక్క బరువు, భారము ఎంత ఘోరంగా ఉందో వీటన్నింటినీ కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు భరించినటువంటి వానిగా మనం చూస్తుంటున్నాం. సృష్టి ఆరంభం మొదలుకొని మానవ వ్యవస్థను ఆయన భరిస్తూనే వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే అనుదినము మా భారాన్ని ఆయన భరిస్తున్నాడు అని భక్తుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇది వాస్తవానికి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ ఆయన సరిచేసేదానికి ఒక ఆలోచన కలిగి మనకు రక్షణ కొరకు ఆయన సిలువను ఏర్పాటు చేసినట్లుగా రక్షించబడినటువంటి వారిని తిరిగి ఆయన ఈ లోకంలో తన యొక్క నిత్యత్వంలో ప్రవేశింపచేసి మనలను పరిపాలన చేయడానికి యెరూషలేమును కేంద్రంగా పెట్టుకొని 1000 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చి మనలను పరిపాలన చేసేటువంటి ఆ సమయంలో ఆయన
విజయోత్సాహంతోటి ఒక విశ్వాసి ఎలాగున జీవిస్తాడు అనే దానికి సాదృశ్యంగా వ్రాయబడినటువంటి అధ్యాయముగా, అతి కష్టమైనటువంటి వ్యాఖ్యానం చేయడానికి వీలు పడినటువంటి అధ్యాయంగా ఈ యొక్క అధ్యాయాన్ని మనము చూస్తాం. అందుకనే మా భారాన్ని ఆయన భరిస్తున్నాడని రచయిత కూడా తనను కూడా కలుపుకొని తెలియచేస్తున్నటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎలాగున ఆయన మన భారాన్ని భరించడానికి సరిపోయినటువంటి వాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని 72వ కీర్తనలో 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూసినట్లయితే, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును, సర్వ భూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమెన్ ఆమెన్ అని ఈ మాటలు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో, ఎందుకు మనల్ని ఆయన భరించగలుగుతున్నాడు అనంటే, ఆయన నిత్యము ఆయన యొక్క పేరు నిలిచేదిగా ఉంది. ఆయన మనుష్యులను దీవించేవాడుగా ఉన్నాడు. అన్ని జన్మమైన మనలను కూడా ఆయన దీవించేటువంటి వాడుగా ఉన్నాడు. సమస్త ప్రజలందరినీ కూడా ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని మన భారాన్ని భరించగలిగినటువంటి వాడుగా ఉన్నాడనే సత్యాన్ని ఈ భాగంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 103వ కీర్తనలో 1 నుంచి 22 వచనముల వరకు మనం చదివినట్లయితే, ఈ యొక్క అధ్యాయంలో ఎలాగున మనలను ఆయన భరించేవాడుగా ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడేవాడుగా ఉన్నాడని 103వ కీర్తనలో 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మనం చూస్తే చివరి వచనంలో, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అధ్యాయం అంతటిలో కూడా అన్ని రకముల ప్రజలను ఎలాగున ఆయన భరిస్తూ ఉన్నాడు, ఎలాగున ఆయన కాపాడుతూ ఉన్నాడు, మన భారాన్ని ఆయన మీద వేసుకుంటూ ఉన్నాడు, మనలను క్షమించే మనసు కలిగి అనుదినము మనల్ని క్షమిస్తున్నాడు అనేటువంటి సత్యాలను మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనంలో, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎందుకు ఆయన మనలను భరించగలుగుతున్నాడంటే, ఆయన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించగలిగిన వాడుగా ఉన్నాడు కనుక, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు కనుక, సకల నామముల కంటే ఆయన ఉన్నతమైన నిలిచే నిత్యము ఉండే పేరు కలిగినటువంటి వాడు కనుక, సామర్థ్యం కలిగిన వాడు, మన దగ్గరికి రావడానికి రిస్క్ తీసుకునే మనసు కలిగిన వాడు, మనకు సహాయం చేయడానికి ప్రేమ కలిగినటువంటి వాడు గనుక ఆయన మన భారాలను భరిస్తున్నాడు. మన భారాలను ఆయన మీద వేయాలి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ గురించి ఆయన చింతపడుతున్నాడని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో, అది వ్యక్తిగతమైనది కావచ్చు, ఉద్యోగపరమైనది కావచ్చు, పిల్లల విషయమైనది కావచ్చు, భార్య విషయమైనది కావచ్చు, భర్త విషయమైనది కావచ్చు, సొసైటీ విషయమైనది కావచ్చు, దేశ విషయమైనది కావచ్చు, ఏదైనా కూడా దేవుడు భరిస్తున్నాడనే మనసు మనలో ఉన్నప్పుడు, ఆ ఫోకస్ తోటి మనం నడిచినప్పుడు 2025 సంవత్సరం అంతా కూడా కాపాడుతుంది. మీకు తెలుసా, కుటుంబంలో మనం చెప్పుకోవటం లేదు కానీ ప్రతి వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కూడా ఏదో భారము భరిస్తున్నట్టుగా అనుకుంటున్నాడు. ఒక మాట చెప్తే ఎవరైనా ఒక మాట మళ్ళీ మాట్లాడకుండా, ఇంకొకటి చెప్పకుండా ఆ మాట వింటాడు, చేస్తాడు అని గ్యారంటీ లేదు ఏ కుటుంబంలో కూడా. అలాగనే ఏ ప్రభుత్వ అధికారుల వ్యవస్థ కూడా ఫలాని వ్యక్తికి ఈ పని చెప్తే చేస్తాడు అనే నమ్మకం అనేది లేదు. ఒకవేళ చేస్తాను అని చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. అలాగనే ప్రభుత్వ యొక్క అధికారాలు మనం చూస్తే ఇలాగున వెళ్ళకూడదు అని అంటే ఖచ్చితంగా వెళ్ళడు అనే నమ్మకము
ఏ అధికారికి కూడా లేదు. అందుకనే దేవుని వాక్యం ప్రతి ఒక్కరిని కూడా ఆయన భరించేవాడుగా ఉన్నాడు. ఆయన తన నోటి మహత్తు గల మాటతోటి యుగములను ప్రపంచములను ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టే దేశాధినేతలు దేశాన్ని పరిపాలన చేయగలుగుతున్నారు అనేది గ్రహించాలి. లోకంలో ప్రపంచంలో ఎటువంటి టెక్నాలజీ జ్ఞానమైనా కూడా మానవులు తెలుసుకొని వాటిని సక్రమంగా నడిపించగలుగుతూ మనగలుగుతున్నారు అనంటే ఆయన వారికి జ్ఞానాన్ని అనుగ్రహించి ఎలాగున ముందుకు సాగాలో ఆయన పరిపాలన ఆయన ఆఫీసులో నుంచి ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన కను దృష్టి సర్వలోకంలో ఉంది. అందుకనే ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా మనగలుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అందుకనే అనుదినము మా భారాన్ని ఆయన భరిస్తున్నాడు అని భక్తుడు తెలియచేసినటువంటి మాటని మనం చూస్తూ ఉంటున్నాం. 32వ కీర్తనలో 7వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఎలాగున ఆయన మనల్ని ఆ యొక్క అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు అనేటువంటి విషయానికి 32వ కీర్తన 7వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు అని అంటున్నాడు. ఒక వ్యక్తిని భారాన్ని భరిస్తున్నాడు అనంటే ఆయన బాధ్యతను తీసుకునేటువంటి వాడుగా ఉన్నాడంటే ఆ వ్యక్తికి కావలసినటువంటి కంఫర్ట్స్ని ఇస్తూ భద్రతని ఇస్తూ తనకు ఒక నిరీక్షణను అనుగ్రహించేటువంటి వాడుగా నేను ఆ రక్షణ గానములతోటి ఆనందించేవాడుగా ఉండగలను అని చెప్పేవాడుగా ఉంటాడు అని ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 139వ కీర్తనలో 17వ వచనంలో మనము ఈ రీతిగా చదువుకుంటాం. 139 17వ వచనంలో దేవాని తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అనే మాట చూస్తున్నాం. ఒక వ్యక్తి లోకంలో కృంగిపోయినటువంటి పరిస్థితిలో, నిరాశకు లోనైనటువంటి పరిస్థితిలో, నిరుత్సాహానికి లోనైనటువంటి పరిస్థితుల్లో, ఇక అంతా అయిపోయింది అని అనుకునేటువంటి పరిస్థితుల్లో, నా వల్ల ఏమీ కాదు, నేనేమీ మాట్లాడలేను అనుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు తన యొక్క తలంపులను మానవుని యొక్క తలంపులకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఎలాగున ఈ లోకంలో తన చేస్తున్నటువంటి పరిపాలనలో ఎలాగున ప్రజలు భద్రత కలిగి ఉంటారు, ఆయన చేసినటువంటి ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను ఒక వ్యక్తి ఆలోచన ద్వారా తలంచడము ద్వారా దేవునితో నేను ఉన్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా గురించినటువంటి శ్రద్ధ తీసుకునేవాడుగా ఉన్నాడు, నన్ను భరిస్తూ ఉన్నాడు, అనుదినము భరిస్తున్నాడు అనేటువంటి ఆ తలంపులు ఏవైతే ఉంటాయో భక్తుడు అంటున్నాడు, అలాంటి దేవుని యొక్క తలంపులు అవి లెక్కించాలంటే అవి ఎంతో గొప్పవిగా ఉన్నాయి అని తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక దేవుని గురించినటువంటి తలంపులు మనకు సంతృప్తినిచ్చేటివిగా ఉన్నాయని మనం చూస్తున్నాం. చివరిగా విలాప వాక్యములు గ్రంథంలో 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ రీతిగా మనము చదువుకుంటాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి అనుదినము నూతనముగా వాత్సల్యత మన పట్ల పుడుతూ ఉంది. కనుకనే మనం ఇంకా బ్రతికి ఉన్నాం, మనగలుగుతున్నాం అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. మన ఈ వాక్య సందేశాన్ని వింటూ ధ్యానం చేస్తూ ఉంటుండగా దేవుడు సృష్టించినప్పుడు ఎలాగున సృష్టి యావత్తును ఆయన ఈ నేటి వరకు భరిస్తూ ఉంటున్నాడో, సకల జీవరాశులను ఆయన పోషిస్తూ ఉంటున్నాడో, మానవులు పాపము చేసినందువల్ల పాపానికి రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని రక్షణను ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణను ఇలాగా సిద్ధం చేసి పునరుద్ధానుడై ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వాడుగా, మనతో మాట్లాడుతున్నటువంటి వాడుగా, మన హృదయాల్లోనే ఉన్నటువంటి వాడుగా ఆయన గూర్చినటువంటి తలంపులను అనుగ్రహించి ఎలాగో ఆయన భరిస్తున్నాడు అనేటువంటి ఆ మాటలను మన హృదయానికి ఆయన అందిస్తూ ఉంటున్నాడు. ఈ సందేశాన్ని వింటూ ఉన్నటువంటి మనము ఆలోచన చేయాల్సినటువంటి వాళ్ళంగా ఉన్నాం. మనము మన యొక్క భవిష్యత్తును గురించి, లేక ఈ సంవత్సరం అంతా ఎలాగున గడుస్తుందో అనేటువంటి ఆలోచనల గురించి, లేక మన దేహానికి సంబంధించిన ఆరోగ్య విషయాలను గురించి, లేక మన యొక్క ఆడపిల్లలు లేక మగపిల్లలు వాళ్ళ యొక్క ఉద్యోగము, వాళ్ళ యొక్క వివాహము, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలాగున ఉంటుందో అనేటువంటి
ఆ బాధకరమైనటువంటి ఆలోచనల కంటే కేవలము ఒక సింగిల్ వర్డ్ మనం ఆలోచన చేస్తే, దేవుడు అనుదినము మా భారాన్ని భరిస్తున్నాడు అనే మాట మనము నిశ్చింతగా ఉండడానికి అవకాశాన్ని కల్పిస్తుందని ఇందులో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మనల్ని భరించకపోతే ఈ లోకంలో మన యొక్క తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టేస్తారు. మన యొక్క కుటుంబంలో మన ప్రియమైనటువంటి వాళ్ళు ఒకవేళ మనకు తోడుగా ఉండలేకపోవచ్చు, కానీ అనుదినము మనతో ఉండగలిగినటువంటి వాడు ఒక్క దేవుడు ఒక్కడు మాత్రమే. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలో, సమాజ వ్యవస్థలో, ప్రభుత్వాల వ్యవస్థలో ఎక్కడనైనా సరే సక్రమంగా ఒకటి నడుస్తుంది అనంటే దేవుడు మా భారాన్ని భరిస్తున్నాడు అనేటువంటి ఆలోచన మనకు కలిగి, ఆ తలంపులను మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో నిశ్చింతగా నా దాగుచోటు నీవే, నీ అందు నేను విమోచన గానములతోటి నేను సంతోషిస్తానని మనం చెప్పగలిగినటువంటి వారంగా ఉంటామని ఈ మాటల్లో మనం చూస్తున్నాం. ఈ నేటికి కూడా నా భారాన్ని నేనే భరిస్తాను, నా ఇంట్లో భారాన్ని, నా ఒంట్లో భారాన్ని అంతా నేనే భరిస్తాను అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీరు భరించలేరు. మానవుని యొక్క పాప దోషము నేను భరించరానిది అని ఒక వ్యక్తి ప్రపంచంలో తెలియచేశాడు. కనుక ఆ హృదయంలో ఆ తేలిక భావము కావాలి అనంటే భవిష్యత్తును గురించినటువంటి మంచి రంగురంగుల భవిష్యత్తు నా కొరకు దేవుడు ఉంచి ఉన్నాడు, ఆ భారాన్నంతటిని ఆయన మీద వేసి నేను నిశ్చింతగా ఉండడానికి ఈ సందేశము సరిపోతుందని ఆశపడినటువంటి వాళ్ళు, ఈ నేటి వరకు రక్షించబడినటువంటి వాళ్ళు ఉంటే ప్రభువైన యేసును సొంత రక్షకునిగా అంగీకరించండి. మీ యొక్క మనస్సాక్షిలో ఉన్నటువంటి ఆ దోషారోపణ పోతుంది, ఆ భారము పోతుంది, తేలికదనము రావాలి అనంటే మన లోపల ఉన్నటువంటి ఆ భారాన్ని పూర్తిగా ఆయన మీద పెట్టినప్పుడు మాత్రమే మనము తేలిక ఆ భావాన్ని పొందగలిగినటువంటి వాళ్ళంగా ఉంటాం. అలాగ కాకుండా మనము రోధిస్తూ ఆలోచన చేస్తూ ఏం చేద్దామా, ఇలాగ జరిగింది, ఇలాగ ఉంది, ముందున్నటువంటి భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ ఉంటే మనము భరించలేనటువంటి మనస్సులో బాధలు ఏర్పడతాయి. దాని ద్వారా దేహానికి కూడా అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. వాటి ద్వారా మనం ఉద్ధరించేటంటూ ఏమీ లేదు. మనుష్యులు ఒట్టి ఊపిరి వంటి వారిని దేవుని గ్రంథం తెలియచేస్తుంది. మన వల్ల ఏమీ కాదు అని మనం ఒప్పుకుంటే ప్రభు మన భారాన్ని భరిస్తాడు. అనుదినము మనలను, మన పిల్లలను భరించేటువంటి ఒకడు ఆయన ఉన్నాడనేటువంటి ఆ మనసుతో ఈ లోకంలో ముందుకు సాగడానికి ఈ చిన్న ధ్యానము మనకు సహాయం చేయనుగాక. అందరికి వందనాలు.